శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు అనుగ్రహించిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 16వ వచనము. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవును, అది సీనాయి కొండ మీద జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. మోషే గారు 40 రాత్రులు 40 పగుళ్ళు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నారు, దేవుని సన్నిధిలో గడిపారు. దేవుడు మోషేకు అనేకమైనటువంటి దివ్య మర్మాలను బయలుపరుస్తూ బోధిస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మరొక కార్యాన్ని కూడా పూర్తి చేశాడు. అదేంటంటే 2 రాతి పలకలను చెక్కి వాటి మీద తన శాసనములను తన సొంత వ్రేలుతో వ్రాసి ఇచ్చాడు. ఆ 2 పలకలను గూర్చి మోషే ద్వితీయోపదేశకాండంలో ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అవే నిబంధన పలకలు. ఈ 2 రాతి పలకల మీద దేవుని చేత వ్రాత అని ఇశ్రాయేలీయులతో ఆయన చేసిన నిబంధనకు చిహ్నంగా మారింది. అయితే ఆ రాత్రి పలకల ద్వారా చేయబడినటువంటి నిబంధనను ప్రభువారే అపేక్షించాడు. అవును, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చినటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి నిబంధన కొట్టివేయబడింది. ఆ నిబంధనకు ఆధారమైన రాతి పలకల మీద దేవుని చేవ్రాత కూడా కొట్టివేయబడింది. ఆ నిబంధన లోపము కలిగినటువంటిది అని దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి మరొక నూతన నిబంధన దేవుడు సంకల్పించాడు. అవేంటో రేపటి దినంలో మీకు వివరిస్తాను. అందుకే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. ఆ నిబంధన కొనసాగించాలంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రభు మందిరానికి వెళ్ళాలి. దేవుడిచ్చే దివ్యమైన మాటలు మనం స్వీకరించాలి. ఆ మాట ద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి ఇష్టపడాలి. అట్టి కృప దేవుడు మనకి అందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధమైన దేవా, మోషే ద్వారా చెప్పబడిన ఆ నిబంధన పలకల ద్వారా చెప్పబడిన మాటలు కొట్టివేయబడి మరి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మాకు అందించిన మాటలను మేము వెంబడించినట్లుగా సహాయం చేయండి. వాటి ద్వారా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థన. మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనంగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.